ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, పరలోకముందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయపు వాక్య పరిచర్యను ఆశీర్వదించి శ్రోతల హృదయాలను ఆకర్షించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, ప్రమీల, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. దాసి ఎలిజబెత్ రాణి గారు కీర్తిశేషులు దాసి సురేష్ గారి యొక్క సతీమణి ఉన్నారు. శ్రీ దాసి సురేష్ గారు నగరపాలక సంస్థలో సుమారుగా 30 సంవత్సరాలు రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసి 29/11/2021 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వీరి కుటుంబము, బంధువులు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళ నిమిత్తము ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము సరిగా జీవించము. మనము ధ్యానించుకుందాం. బైబిల్ వారు మీ బైబిల్ తెరవండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుకుందాం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకి కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగుదురు కదా. మీరు పాపమునకు దాసులై ఉంటిరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడిదురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులకు ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగినో వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ భాగములో పౌలు ఏమంటున్నాడంటే అండ్ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ది డొమినియన్ ఆఫ్ సిన్. ఈ భాగంలో చెప్పబడింది ఏమనగా పాపం యొక్క అధికారం నుండి మనకు విడుదల కలుగుతుంది. అది ఏమిటంటే పాపము యొక్క అధికారము, పాపము మనుషుని మీద మరి అధికారాన్ని కలిగి ఉంది. ఇది ఆది కాండం నుండి ఆ పాపము లోకంలోనికి ప్రవేశించడం, అది మనుషుని మీద అజమాయిషీ చేయడాన్ని మనం చూస్తాం. పౌలు దాన్ని వివరణ ఇస్తున్నాడు. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికి దాసులవుదురని మీరు ఎరుగరా అంటున్నాడు. పాపం యొక్క ఛాయిస్ మనుషునికి అప్పగించాడు. ఒకసారి మోషే అన్నాడు, నేడు మీ ఎదుట మరణమును జీవమును, మేలును కీడును, ఆశీర్వాదమును శాపమును పెడుతున్నాను అన్నాడు. మానవుడు పాపమునకు లోబడితే దాని ఫలితము పొందుతాడు. మానవుడు నీతికి లోబడితే దాని ఫలితాన్ని పొందుతాడు. ఇక్కడ మరి పాపమునకు లోబడిన వారు చావు నిమిత్తముగా మరి పాపమునకు లోనవుతారు. నీతి నిమిత్తము
లోబడిన వారు మరి దేవునికి దాసులవుతారు. దేవుని నీతి అనే విషయము ఈ యొక్క పత్రికలో సుమారు 200 సార్లు వ్రాయబడింది. ద గాడ్స్ ఇంటిగ్రిటీ, ద గాడ్స్ రైటియస్నెస్, దేవుని నీతి. దేవుని నీతి ఎక్కడ మరి తారసిల్లింది, ఎక్కడ ప్రత్యక్షమైంది అంటే ఆయన నీతి విశ్వాసము ద్వారా మనుషులను నీతిమంతులుగా మార్చింది. క్రీస్తు రక్తము ద్వారా మనుషులను నీతిమంతులుగా మార్చింది అని 1 యోహాను 1:9 యోహాను అన్నాడు. మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మన నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి గుడ్డల వలె కనబడుతున్నాయని యెషయా అన్నాడు. మనుష్యుని యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా కనబడుతున్నాయంటే మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి. మన నీతి కాదు, పరిసయ్యుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యమందు మీకు పాలు పంపులు లేవు అని యేసయ్య అన్నాడు. అంటే పరిసయ్యులకు ఒక నీతి ఉన్నది, శాస్త్రులకు ఒక నీతి ఉన్నది. మరి వారి నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయుటకై 2 వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడేమో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయా, నేను వారమునకు 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలోను జీలకర్రలోను సూపులోను 10వ భాగం ఇచ్చుచున్నాను. అయితే ఇంకా నేను ఈ సుంకరి వల్లైనను, ఈ పాపి వల్లైనను, ఈ వ్యభిచారి వల్లైనను ఉండనందుకు నీకు స్తోత్రం. తామే నీతిమంతులమని చెప్పుకొనుచున్న వారితో కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అని వ్రాయబడింది. తామే నీతిమంతులము, తామే నీతిమంతులమని ఎవరు చెప్పుకునేవారు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయులు. యేసుక్రీస్తు కాలములో వీరు జీవించారు. తెల్లని నిలువు టంగీలు ధరించి, తెల్లని వస్త్రములు ధరించి వీరు డాంబికముగా తిరుగుచు వస్త్రధారణను డప్పు దర్పణం చూపించుకుంటూ వీళ్ళు దీర్ఘ ప్రార్థనలు వీధుల్లో చేస్తూ సంచరించారు. వేషధారులారా అని యేసుక్రీస్తు వారిని ఉచ్చరించాడు. ఓ సున్నము కొట్టిన సమాధులారా అని యేసుక్రీస్తు వారిని ఉచ్చరించాడు. కనుక వారు వేషధారులు. రెండవది, వారు దీర్ఘ ప్రార్థనలు చేసేవారు. వారు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. వారి యొక్క ప్రార్థన ఎలా ఉంది? డాంబికముగా ఉన్నది. సెల్ఫ్ సెంటర్డ్నెస్, తమ్ము తాము ప్రత్యక్షపరుచుకోవడం, తనను తాను ప్రత్యక్షపరుచుకోవడం. యేసుక్రీస్తునకు మహిమ లేదు. పౌలు అంటాడు, నేను కాదు క్రీస్తే, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 2:20. కనుక క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడిన వారమైతే పౌలు వలె అది మనము కాదు అని చెప్పాలి. మన శరీరం కాదు, మనము కాదు, మన పేరు కాదు, మన దేహము కాదు. మీరు దేనికి లోబడతారో దానికి మీరు దాసులవుతారు. ఇక్కడ నువ్వు పాపానికి లోబడుతున్నావా, నీతికి లోబడుతున్నావా?
నీతి అనగా పరలోకము అని గుర్తుంచుకోవాలి. పాపం అనగా నరకము అని గుర్తుంచుకోవాలి. నువ్వు నరకానికి లోబడుతున్నావా, పరలోకానికి లేదా నిత్య జీవానికి లోబడుతున్నావా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశక్రమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అయితే ఇంతకుముందు మీరు పాపమునకు దాసులయ్యారు. యేసుక్రీస్తు అన్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మేము అబ్రహాము సంతానము అని వారు అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నాను. ఐ యామ్ బిఫోర్ ద బోర్న్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నాను. మోషే పుట్టకమునిపే నేను ఉన్నాను. యోనా కంటే గొప్పవాడెక్కడున్నాడు? సొలొమోను కంటే గొప్పవాడెక్కడున్నాడు? అహరోను కంటే గొప్పవాడెక్కడున్నాడు? మీరు పాపమునకు దాసులయ్యారు. పాపము మిమ్మల్ని ఏలుతున్నది. అయితే ఇప్పుడు మీరు ఏమయ్యారు అంటే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం. విమోచన అనే పదము ఇక్కడ ఫ్రీడ్ అని వ్రాయబడింది. ఈ ఫ్రీడ్ లేదా ఫ్రీడమ్ అనేది ఇది గ్రీకు పదము. దీని యొక్క నిర్వచనం ఏమిటంటే, ఒక మనుష్యుడు దేవుని నుండి మరి పూర్తిగా అతడు క్షమించబడుతూ విడుదల పొందుతున్నాడు. అదే రోమా 8:1 పౌలు అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. ఎవడైతే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంటాడో దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ సిన్. వారు పాపము నుండి విడుదల పొందారు. కనుక ఇక్కడ విమోచన అనగా విడుదల, స్వాతంత్ర్యము లభిస్తుంది. ఫ్రీడమ్ అనగా స్వాతంత్ర్యము. కనుక స్వేచ్ఛ లభిస్తుంది. ఎవడైతే క్రీస్తునద్దకు వస్తాడో ఆ పాపమనే సంఖ్యల నుండి, పాపమనే బానిసత్వము నుండి, పాపమనే చీకటి నుండి, పాపమనే శాపము నుండి, పాపమనే నరకము నుండి అతనికి విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్ర్యము లభిస్తుంది. అదే పౌలు అంటున్నాడు, ఇప్పుడు మీకు స్వాతంత్ర్యము లభించింది, మీరు సర్వస్వతంత్రులు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఇక్కడ అప్పగించుకోవడం అంటే వొల్యూషనల్ యాస్పెక్ట్ అని ఉంది. సమర్పణాపూరిత ప్రపంచం. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి అప్పగించండి అని రోమా 12:1 ఉంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగమునైన మీ శరీరములను దేవునికి అప్పగించండి. కనుక దేవునికి అప్పగించేది మృతమైనది కాదు. పాత నిబంధన కాలంలో మలాకీ గ్రంథములో మలాకీ ప్రవచించాడు, మీరు చచ్చిన వాటిని తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నారు. దేవునికి అప్పగించేది చచ్చింది పుచ్చింది కాదు. దేవునికి అప్పగించేది పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, సజీవమైనది, స్వచ్ఛమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించేటువంటి పిండి కానీ స్వచ్ఛమైనదై ఉండాలి. దేవునికి అర్పించే గొర్రె, మేక, ఎద్దు ఎటువంటిదైనా పవిత్రమైనదై, స్వచ్ఛమైనదై, శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి అప్పగించాలి. ఉదాహరణకి ఏబేలు, కయ్యను తన పంట పొలములో నుండి మరికొన్ని ధాన్యాదులను, కూరగాయలను, ఆకుకూరలను, ధాన్యమును తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. శ్రేష్టమైనవే తెచ్చాడు.
అయితే హేబేలు తన మందలో నుండి కొన్నిటిని శ్రేష్టమైన గొర్రెలను దేవునికి తీసుకుని వచ్చాడు. అయితే దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు ఆ భాగములో అని పరిశుద్ధాత్మ మోషే ద్వారా వివరిస్తున్నాడు అంటే హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అందుకు కయీనికి హేబేలు మీద కోపము వచ్చింది. ఒకరోజు పగబట్టి అతన్ని చంపివేశాడు. దేవుడు అడుగుతున్నాడు, కయీను నీ సహోదరుడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. నాకేమి తెలుసు, నేనేమన్నా కావలివాడనా అన్నాడు. ఇదిగో నీవు చంపిన నీ సహోదరుని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఇక నుండి నీవు దేశదిమ్మరవై తిరుగుదువుగాక. అక్కడ నుండి అతడు తోలివేయబడినాడు దేవుని సన్నిధి నుండి. దేశదిమ్మరి. కయీనికి ఒక చోట స్థిరముగా ఉండే అధికారము దేవుడు ఇవ్వలేదు. సంచార జీవులు కొంతమంది ఉంటారు కనుక వాళ్ళు ఆ సంఘాలు ఈ సంఘాలు తిరుగుతూ ఉంటారు. వాళ్లకు నెమ్మది ఉండదు. అందుకని బైబిల్ ఉండదు, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులు కదులుతున్న సముద్రము వంటి వారు. దుష్టుడు తరమకుండా పారిపోవును. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. దుష్టులను దేవుని మరచు జనులను పాతాళములోనికి దిగిపోదురు అని లేఖనము సెలవిస్తుంది. కనుక ఈవిలర్స్ అన్నాడు వాళ్ళని, దుష్టులు, కీడు చేసేవారు. కయ్యను కీడు చేసి దేవుని చేత తరుమబడ్డాడు. నెమ్మది లేదు కనుక చాలామందికి నెమ్మది ఉండదు. ఆ సంఘం ఈ సంఘం అని తిరుగుతూ ఉంటారు. భోజనాలు ఎక్కడ పెడతారు, డబ్బులు ఎక్కడిస్తారు, వస్తువులు ఎక్కడిస్తారు, బట్టలు ఎక్కడిస్తారు అని ఎంక్వైరీలు చేసి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ సేవ చేయడు, ఆత్మలు రక్షించడు, ఎక్కడా సువార్త ప్రకటించడు. జోలు ఒకటి భుజాన్ని వేసుకొని పొద్దున్న లేచిన దగ్గర నుండి ఎక్కడేమిస్తారని తిరుగుతూ ఉంటాడు. ఇదే పని వాళ్ళకి. కనుక ఇక్కడ బైబిల్ చెప్తుంది, శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. సజీవ యాగముగా మిమ్ములను మీరు ఆయనకు సమర్పించుకునని మిమ్మల్ని బతిమాలుచున్నాను అని పౌలు, ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకుంటున్నాను. అప్పగించుకోండి. అప్పగించుకుంటే మీరు ధన్యులవుతారు. అందులో ఉన్న ధన్యత ఎంతో గొప్పది, గంభీరమైనది. అందుచేత మీరు అప్పగించుకోండి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీరు అప్పగించుకుంటే దాని తర్వాత వచ్చేటటువంటి లాభము, బెనిఫిట్స్, దాని తర్వాత వచ్చేటటువంటి ఆ యొక్క మహిమ, దాని తర్వాత వచ్చేటటువంటి ఆ యొక్క లాభ సాధనము, ఆ కిరీటము, ఆ ఘనత, ఆ రివార్డు నీకు దొరుకుతుంది అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. వాటి అంతము మరణమే. స్వేచ్ఛగా పాపం చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి నియమము కానీ అవరోధము కానీ నిర్బంధము కానీ లేదు. యథేచ్ఛగా పాపం చేశారు, విచ్చలవిడిగా చేశారు. చేసినప్పుడు దాని ఫలితం ఏమి వచ్చింది అంటే మరణమే వచ్చింది. మీకేం ఫలము కలిగింది అంటే ఆ అంతము, దాని అంతము మరణము కదా. మీరు సిగ్గుపడుతున్నారా లేదా అంటున్నాడు. కనుక అంతము మరణము, పాప క్రియల వలన కలిగే అంతము మరణము, త్రాగుడు వలన వచ్చే అంతము మరణము, వ్యభిచారము వలన వచ్చే అంతము మరణము, జూదము వలన వచ్చే అంతము మరణము, దొంగతనముల వలన వచ్చే అంతము మరణము, నరహత్యల వలన వచ్చే ఫలము మరణము. అందుకనే చూడండి, మీరు కోర్టులు ఏమేమి విధిస్తాయో, ఎవడన్నా హత్య చేసిన వాడికి యావజ్జీవ శిక్ష, దొంగతనం చేసిన వాడికి యావజ్జీవ శిక్ష. కనుక కఠినమైన శిక్షలు వారికి ఉంటాయి. కనుక దాని అంతం ఏమిటి? పాపానికి వచ్చేటటువంటి అంతం ఏమిటి అంటే
మరణమే మరణమే. కనుక మీరు దాన్ని వదిలిపెట్టాలి అంటున్నాడు. మీరు దాని నుండి విడుదల పొందాలి, పాపం నుండి విడుదల పొందాలి. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పాపము వలన వచ్చే ఫలితము మరణమైతే పాపము నుండి మీరు విమోచించబడితే, అదే ఇక్కడ మనం ఫ్రీడమ్ అనుకున్నాం. ఫ్రీడమ్ అనగా స్వాతంత్ర్యము, విడుదల కలిగింది. 2 కొరింథీ 5:17 పౌలు అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తవాయెను. నౌ who are abide in Jesus, they are freed from the sin. ఇప్పుడు నీవు విడుదల పొందుతున్నావు, నీకు విమోచన కలుగుతుంది. అది విమోచనము ఎలా కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసు రక్తము ద్వారా కలుగుతుంది. 1 పేతురు 1:18 వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మీరు విమోచించబడితిరి అంటున్నాడు. కనుక విమోచనము కలిగేది యేసు రక్తములో. యేసు పాపి కొరకై తన రక్తాన్ని ఆ కల్వరి శిలువలో చిందించాడు, ఆ గొల్గోతా పర్వతం మీద చిందించాడు. ఆ రక్తపు బొట్టు ఒక పాపి మీద పడితే వెంటనే వాడికి విడుదల కలుగుతుంది, నీకు వెంటనే స్వాతంత్ర్యము లభిస్తుంది. ఎక్కడ నుండి అంటే పాపము నుండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనం గొప్పలకు చెప్పుకుంటున్నాం, కానీ పాపము నుండి విడుదల కలిగిందా అని దేవుడు అడుగుతున్నాడు. విమోచించబడ్డావా? కనుక పాపము నుండి నీవు విడుదల పొందావా? నీవు విమోచించబడ్డావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మీరిప్పుడు పాపములో ఉంటేనేమో నరకములోనికి వెళ్తారు, మరణములోనికి వెళ్తారు. పరిశుద్ధతలోనికి వస్తే దాని వలన మీరు ఎక్కడికి వెళ్తారు అంటే నిత్య జీవములోనికి వెళ్తారు. ఎటర్నల్ లైఫ్, ఎటర్నిటీ, నిత్య జీవము, నిత్యత్వము. దేవుడు నిత్యుడు అని మనం చెప్పుకుంటున్నాం. గాడ్ ఈజ్ ఎటర్నల్ కంటిన్యూ. దేవుడు నిత్యుడు. అందుకనే యెషయా అన్నాడు 9వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హీ షల్ కాల్ టు బి వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు. యేసు జననమే ఒక ఆశ్చర్యము, యేసు ప్రారంభము ఒక ఆశ్చర్యము. అందుకనే కీర్తనలు 119, 160లో నీ మాటల ప్రారంభము సత్యము. దై వర్డ్స్ బిగినింగ్ విల్ బి ట్రూ. నీ మాటల ప్రారంభము సత్యము. యేసు జననము ఒక ఆశ్చర్యము, యేసు బాల్యము ఒక ఆశ్చర్యము, యేసు ఎదుగుదల ఒక ఆశ్చర్యము, యేసు ఉనికి లోకానికి ఒక ఆశ్చర్యము. ఆశ్చర్యమే ఆశ్చర్యము. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ వ్యక్తిని తాకినా అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది. అద్భుతమైన స్వస్థతలు జరిగాయి. మరణము అక్కడ నుండి పారిపోయింది, రోగములు అక్కడ నుండి పారిపోయాయి, దయ్యములు అక్కడ నుండి పారిపోయాయి, పిశాచములు అక్కడ నుండి పారిపోయాయి, పాపము అక్కడ నుండి పారిపోయింది. ప్రకృతి ఆయనకు లోబడింది, సముద్రము ఆయనకు లొంగిపోయింది. ఎక్కడ ఆయన అడుగు పెడితే అక్కడ మార్పు జరిగింది. ఇది యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ప్రపంచానికి కలిగిన ఒక గొప్ప ఆశ్చర్యము. ఆయన నామము చెప్తే, ఆయన నామము ఉచ్చరిస్తే, యేసు నామము స్మరించగానే
మనసు మారి నూతనమగుతుంది అన్నాడు. ఎలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పాపము నుండి విడుదల ఇచ్చే పరలోకాధికారి మీకే వందనాలు. పాపరహితుడా మీకే స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి వినటువంటి శ్రోతల హృదయాలు నీ వాక్యమును ముద్రించి విడుదల కలిగించి శిలువ రక్తము ద్వారా ప్రతి పాపిపై ప్రోక్షించి పాప క్షమాపణ, మారు మనసు, బాప్తీసం, విడుదల, నిత్య జీవం వారికి అనుగ్రహించవలసింది. ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఎంతమంది అయితే ఆయన వాక్యమును విన్నారో ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ ఛాయం కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.